ఇక భారత్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్టు పెట్టారు. చైనాతో భారత్ రష్యాలు కలవడాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండియా రష్యా చైనాతో కలవడం అంటే దట్టమైన చీకట్లోకి వెళ్లినట్లేనన్న భావన వచ్చేలా వ్యాఖ్యానించారు. మేం భారత్ రష్యాలకు దూరమయ్యామంటూ ట్రంప్ ట్వీట్. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ ఉన్న ఫోటోను జత చేశారు. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానంటూ సెటైరికల్ పోస్టు పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. సదీప్, డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యంగ్యస్త్రాలతో కూడుకున్న ట్వీట్ చేశాడు. మనం మొన్న కూడా చూసాము, 4 days కిందట SCO షాంఘై కోఆపరేషన్ మీటింగ్ లో కూడా ఇటు రష్యా అలాగే ఇండియా తో పాటు చైనా, పాకిస్తాన్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. దాంట్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్లేస్ లో ముగ్గురు ఇటు మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుంటే చాలా అటెంటివ్ గా ఇటు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా మాట్లాడుకోవడము, చాలా అందరూ హాస్యభరితంగా కూడా నవ్వుకుంటూ మాట్లాడుకోవడము, అది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ల మీద ట్వీట్లు కూడా చేశారు ఎక్స్ వేదికగా. అయితే ఇదే కాకుండా పుతిన్ తో పాటు కిమ్ జంగ్, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ తో సహా 26 దేశాల అధినేతల సమక్షంలో చైనా నిర్వహించిన అతిపెద్ద సైనిక పరేడ్ కూడా అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. అద్భుతంగా ఉంది అంటూనే కూడా అది తన దృష్టిని ఆకర్షించేందుకు రూపొందించిన ఒక నాటకీయ, ఒక డ్రామాటిక్ ప్రదర్శన అంటూ కూడా ఆయన సెటైరికల్ గా కామెంట్ చేశారు. ఆయన దీనిపైన కూడా ప్రత్యేకంగా ప్రశ్న అడ్రస్ చేస్తూ కూడా, నాకు తెలిసి అది ఒక అందమైన, అత్యంత అద్భుతమైన కార్యక్రమం, ఇట్స్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అంటూ కూడా ఆయన సంబోధించిన విషయం తెలిసిందే. కానీ వాళ్ళు అలా ఎందుకు చేశారో నేను అర్థం చేసుకోగలను, నేను చూస్తున్నాననే వాళ్ళు అనుకొని ఉంటారంటూ కూడా మరోసారి కూడా ఆయన సెటైరికల్ గా కామెంట్ చేశారు. అయితే జీ జిన్పింగ్ ఆధ్వర్యంలోని కొన్ని తియాన్ మెనన్ స్క్వాడ్రన్ వద్ద కూడా 2వ ప్రపంచ యుద్ధ విక్టరీ పరేడ్ కూడా జరిగింది. దీనికి రష్యా అధ్యక్షుడు అలాగే ఉత్తర కొరియా అధ్యక్షుడితో సహా దాదాపు 26 మంది దేశాల నేతలు కూడా హాజరైన విషయం తెలిసిందే. దాదాపు 50,000 మంది సైనికులు పైగా వీక్షకులు కూడా ఈ పరేడ్ లో శక్తివంతమైన క్షిపణులను, ఆయుధాలను కూడా చైనా ప్రదర్శనకి ఉంచిన విషయం తెలిసిందే. అయితే తన ప్రసంగంలో జీ జిన్పింగ్ ని కూడా అమెరికాను ప్రస్తావించకపోవడము, ట్రంప్ కి ఇది ఒక రకంగా తీవ్ర అసహనం వ్యక్తం కూడా చేశారు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని చైనాకు డొనాల్డ్ ట్రంప్ కూడా గుర్తు చేసిన విషయం తెలిసిందే. జీ జిన్పింగ్ నా ఫ్రెండే, కానీ ఆయన అమెరికా పేరును ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చైనాకి స్వాతంత్ర్యం దక్కడంలో మా సాయం కూడా ఉంది, అలాంటిది క్రెడిట్ కోరుకోవడం తప్పే కాదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ఎక్స్ వేదికగా కూడా మరోసారి ఆయన ట్వీట్ చేశారు. లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా, మే దే హ్యావ్ ఏ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్ అంటూ కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీని పూర్తి సారాంశం ఏంటంటే, భారత్ అమెరికా సంబంధాలపైన కూడా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారని స్థితిలో అర్థంలో మాట్లాడిన ఆయనే తాము భారత్ రష్యాలకు దూరమైనట్లే అంటూ కూడా ఆ మెసేజ్ కి సారాంశం అదే అని కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. SCOలో సదస్సులో ప్రధాని మోదీ అలాగే పుతిన్, జీ జిన్పింగ్ లు కలిసి ఉన్న ఫోటోని కూడా ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ 3 దేశాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు కూడా ఆయన ట్వీట్ చేయడము, అలాగే భారత్ రష్యాలను చైనాకు కోల్పోయినట్లు కూడా అనిపిస్తుందంటూ కూడా ఈ 3 దేశాలకు ఉజ్వల సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూడా ఒక సెటైరికల్ గా మరోసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే 2020 ఎప్పుడైతే ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ ఎప్పుడైతే జరిగిందో, గాల్వాన్ వాయ్లో జరిగిన ఘర్షణ, అలాగే మన తరఫున గాల్వాన్ వాయ్లో సైనికులు కూడా కోల్పోవడం చూసాం మనము. బీహార్ రెజిమెంట్ కి చెందిన వాళ్ళు అలాగే పలువురు సైనికులు కూడా మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ అనేది గడిచిన 5 ఏళ్లుగా తీవ్ర స్థాయిలో ఉండడము, అలాగే మన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత చైనా కూడా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం, అమ్యునేషన్స్ ఇవ్వడము, అలాగే యుద్ధ విమానాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా బ్యాక్ డోర్ లో మనందరం కూడా చూసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఇటు రష్యా అనేది భారతదేశానికి గడిచిన 50 సంవత్సరాలుగా ఒక మంచి మిత్ర దేశము. అయితే చైనా
చైనాతోని ఒక ఇప్పుడిప్పుడే కూడా సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దాంట్లో వ్లాదిమిర్ పుతిన్ కూడా కీలక పాత్ర పోషించారనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వరల్డ్ లో 3 పవర్ఫుల్ నేషన్స్ ఎవరైతే ఉందో జాగ్రఫికల్ గా రష్యా ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ చైనా ఉంటుంది, తర్వాత ఇండియా ఉంటుంది. సో దీంతో పాటు జాగ్రఫికల్ గానే కాకుండా అమ్యునేషన్స్ లో ఫస్ట్ రష్యా, అంటే రక్షణకి సంబంధించిన ఆయుధ సంపత్తిలో మొదట రష్యా, నెక్స్ట్ చైనా, అలాగే ఇండియా కూడా ఇప్పుడు ఉంది. సో ఈ 3 పవర్ఫుల్ నేషన్స్ ఒక దగ్గర కలిస్తే ఆ అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డామినెన్స్ అనేది కూడా పోతోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా డమ్మీ అయిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఇలా వరుసగా ట్వీట్లు చేయడము, అలాగే చైనా పరేడ్, ఆర్మీ పరేడ్ దానికి సంబంధించి కూడా చైనాకి ఫ్రీడమ్ ఇవ్వడంలో అమెరికా పాత్ర పోషించిందని, దాని అమెరికా పేరు ప్రస్తావించకపోవడం కూడా ఆశ్చర్యకరం అంటూ కూడా ఆయన ట్వీట్లు చేయడము. సో తాజాగా కూడా ఈ 3 దేశాలపైన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం పక్కన అంటే ఆయన చాలా వెటకారంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారని చెప్పాలి. దీంతో పాటు ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఒక ఫ్రస్ట్రేషన్, అసహనంలో ఉన్నారు. ఎందుకంటే ఈ 3 పవర్ఫుల్ నేషన్లు అక్కడ చెప్పాలంటే ప్రత్యేకంగా 3 దేశాలు భౌగోళికంగా కానీ అలాగే సహజ వనరులు అవి పక్కన పెడితే ఒక రకంగా చెప్పాలంటే 3 కూడా పవర్ఫుల్ లీడర్లు అని చెప్పాలి. రష్యాకి వ్లాదిమిర్ పుతిన్ ఎంత పవర్ఫుల్, ఇండియాకి కూడా ప్రధాని నరేంద్ర మోదీ అంతే పవర్ఫుల్. అలాగే ఎట్ ది సేమ్ టైం షీ జిన్పింగ్ తన ఉన్నంత కాలం కూడా, బతికున్నంత కాలం కూడా చైనాకి అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించుతున్నారు. సో ఈ 3 పవర్ఫుల్ నేషన్స్ టుగెదర్ కనిపించడం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా కూడా ఆందోళన కలిగించే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. సందీప్, శ్రీచరణ్, ముఖ్యంగా సౌత్ కొరియా, యూరోపియన్ దేశాలపై కూడా ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నారు. అంటే ట్రంప్ వీరందరినీ కూడా దూరం చేసుకుంటున్నారు అనుకోవచ్చా? యా, డెఫినెట్ గా. సో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అనేటివి ఏంటంటే అమెరికాని సరికొత్తగా అమెరికాకి రక్షణ, అలాగే అమెరికాని డెవలప్ చేసే ఉద్దేశంతోనే తాను టారిఫ్లు విధిస్తున్నా అని కూడా చెబుతున్నారు. కానీ వాస్తవికంగా కూడా చూసుకుంటే మన దేశం, భారతదేశం పైన కూడా టారిఫ్లు విధించడానికి కూడా ఒక రకంగా చూసుకుంటే అది అక్కడ అమెరికాలో ప్రోడక్ట్లు ఎవరైతే కొంటారో అక్కడ అమెరికన్ సిటిజన్స్ కూడా చాలా వయోభారం, అంటే ఎక్కువ కూడా వాళ్ళకు కూడా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఒక గ్రాసరీ ఉదాహరణకి చెప్పుకుంటున్నాం. సో XYZ గ్రాసరీ ఒకటి $1 వచ్చేది. ఈ టారిఫ్స్ వల్ల వాళ్ళు $2 నుంచి $3 ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు 50 టైమ్స్ పెరుగుతుంది ఇక్కడ. సో ఎట్ ది సేమ్ టైమ్ ఇండియా గురించి కూడా, ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు అమెరికా పైన వేస్తుంది, అత్యధికంగా ట్యాక్స్లు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ పదే భారతదేశం పైన అనడము, ఇంకా ఆప్షన్ లేకనే భారత్ పైన నేను సుంకాలు విధిస్తున్నానని చెప్పడము, దానికి అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, అలాగే ఈ మిలిటరీ ఎక్స్పర్ట్స్ తో పాటు అలాగే అనలిస్టులు కూడా అందరూ ఎందుకు చెప్తున్నారు అని అంటే రష్యాతోని ఇండియా ఎప్పుడైతే క్లోజ్ ఏలిగా ఇంకెక్కువ సత్సంబంధాలు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం రష్యా క్రైసిస్ లో ఉంది. సో ఈ ముడి చమురు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఇండియా రష్యా నుంచి కొనడము, అది రష్యాకి అంటే ఆర్థికంగా చాలా బలం చేకూరుతుంది. సో ఉక్రెయిన్ పైన యుద్ధానికి అలాగే కంటిన్యూ చేయడము, సో అమెరికాకు మింగుపడడం లేదు. సో ఈ నేపథ్యంలోనే కావాలని డెలిబరేట్ గా ఇండియన్ కార్నర్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ కూడా 50% టారిఫ్స్ విధించడం కూడా జరిగిన విషయం తెలిసిందో. సో దీనిపైన ప్రస్తుతము నిపుణులు ఏం చెప్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ఫ్రస్ట్రేషన్ లో తీసుకున్న డెసిషన్ అనేది అయితే మాత్రము చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు ఇండియానే కాకుండా ప్రస్తావించాడు ప్రత్యేకంగా పలు దేశాలు, నాట్ ఓన్లీ ఇండియా, మిగతా దేశాలపైన కూడా సేమ్ టారిఫ్స్ ఇలాగే ఉంటాయని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. సందీప్, అయితే త్వరలో అమెరికాలో ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అది నిజమైతే ట్రంప్ దిగొచ్చే అవకాశాలు ఉన్నాయా? యా, ప్రస్తుతము అమెరికన్ బడ్జెట్ వచ్చేసి $30 ట్రిలియన్. సో ప్రస్తుతం అమెరికా దగ్గర అంటే అప్పుతో సహా $39 ట్రిలియన్ ఉంది. 38 or 39 ట్రిలియన్ సో అప్పు ఉంది. సో ఆ లెక్కగా చూసుకున్నా కూడా $8-9 ట్రిలియన్ డెట్ లోనే ఉంది అమెరికా. సో ప్రస్తుతము ఈ టాక్సెస్ అనేది కూడా, టాక్సెస్ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి ఏదైతే లోటు ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయాలనే ట్రంప్ ఆలోచిస్తున్నారు. కానీ ఇలా టారిఫ్స్ పెంచుకుంటూ పోతుంటే కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఒక రకంగా చెప్పాలి అంటే మిగతా దేశాలందరూ కూడా తమ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా తక్కువ చేసే పరిస్థితి అయితే కూడా ఏర్పడుతుంది చాలా క్లియర్ గా. సో మరి రానున్న రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక అన్సర్టనిటీ డెసిషన్స్ తీసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అనేది కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్, ఒక దేశానికి అధ్యక్షుడిగా కాకుండా ఒక క్యాపిటలిస్ట్ లా ఆయన డెసిషన్స్ తీసుకోవడం కూడా, ఒక పక్క బిజినెస్ మెన్ గా డెసిషన్స్ తీసుకోవడమే ఇప్పుడు అమెరికాకి, అమెరికా ప్రజల్లోకి, అలాగే అమెరికా ప్రభుత్వానికి కూడా ఆందోళనకరంగా మారింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.